సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మిస్ రావ్య. మనతో ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ రామచంద్రమూర్తి గారు. నమస్తే సార్. నమస్తే అండి. సో మ్యూచువల్ ఫండ్స్ గురించి చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి. మిడ్ క్యాప్లో ఏముంటాయి, లార్జ్ క్యాప్స్ అంటే ఏంటి, లేకపోతే స్మాల్ క్యాప్ అంటే ఏంటి, అసలు దేంట్లో ఇన్వెస్ట్ చేయాలి అనే డౌట్స్ చాలా ఉన్నాయి. సో దాని గురించి ఒకసారి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తారా సార్? తప్పకుండా అండి. సో చాలామంది మ్యూచువల్ ఫండ్స్ మేము బాగా అందరం ఇన్వెస్ట్ చేసాము, మాకు అన్నీ తెలుసు అంటే అంత అవేర్నెస్ వచ్చేసింది అనుకుంటున్నాం. కానీ యాక్చువల్గా టోటల్ 140 crores పాపులేషన్లో ఇంతవరకు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు 3%. సో 3% పాపులేషన్ ఇన్వెస్ట్ చేసాం అంటే మ్యూచువల్ ఫండ్ గురించి. అంటే ఇంకా 97%, 3% అంటే 140 crores పాపులేషన్లో అందరూ ఆల్మోస్ట్ ఈక్విటీలోనే ఉంటున్నారు కాబట్టి సో అందుకే మ్యూచువల్ ఫండ్స్లో బెస్ట్ ఏమున్నాయి అంటే ఇప్పుడు మనం చాలా ఇక్కడ స్కీమ్స్ వచ్చేసాయి, చాలా కంపెనీలు వచ్చాయి. కాబట్టి ఇప్పుడు మనం ఒక్కొక్క సెగ్మెంట్లో ఏవి బాగున్నాయి, టాప్ రేటెడ్ ఏమి ఉన్నాయి అనేది ఒక నాలెడ్జ్ కోసం ఇస్తున్నాం మీకు. ఓకే సార్. సో మీరు కూడా ఒకసారి ఒక ఐడియా ఉంటుందని చెప్తున్నాం. సో వీటిల్లో ఏంటంటే ఫస్ట్ ఇప్పుడు లేటెస్ట్గా గ్రోత్ ఉంది ఏంటంటే ఫ్లెక్సీ క్యాప్. అంటే ఫ్లెక్సీ క్యాప్ అంటే ఎక్కడ ఆపర్చునిటీ ఉందో అక్కడ కొంచెం ఇన్వెస్ట్ చేసి గోల్డ్, సిల్వర్ వీటిలో కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు. అలాగే ఏదైతే మొమెంటమ్ స్టాక్స్ ఏమేమి ఉన్నాయో అవి క్యాచ్ చేసుకొని గ్రోత్ రేట్ ఎక్కువ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు. ఈ ఫ్లెక్సీ క్యాప్లో చూసుకుంటే పరాగ్ ఫ్లెక్సీ క్యాప్ అనేది కొంచెం మంచి గ్రోత్ రేట్ ఉంది ఇయర్. అది ఏ సెక్టర్ సార్? ఫ్లెక్సీ కంపెనీ అనమాట, ఏఎంసీ కంపెనీ. అలాగే హెచ్డిఎఫ్సి ఫ్లెక్సీ క్యాప్ అదొకటి ఇప్పుడు సెకండ్ లీడింగ్లో ఉంది. అలాగే తర్వాత కోటక్ ఫ్లెక్సీ క్యాప్, అలాగే ఎస్బీఐ ఫ్లెక్సీ క్యాప్. సో ఈ ఫండ్స్ అంటే ఎస్బీఐ ఫ్లెక్సీ క్యాప్ కానీ, కోటక్, అలాగే హెచ్డిఎఫ్సి, పరాగ్. సో ఈ ఫ్లెక్సీ క్యాప్లో ఈ యొక్క 4 కంపెనీస్ ఇప్పుడు ఇండస్ట్రీని బీట్ చేసి మంచి గ్రోత్లో చూపిస్తున్నాయి. ఇది డేటా ప్రకారం మనం అనలైజ్ చేస్తుంది. సో ఫ్లెక్సీ క్యాప్లో ఏంటంటే ఎక్కువ గ్రోత్ రేట్ అనేది ఎక్కువ చూపించడానికి ట్రై చేస్తుంటారు. ఆ తర్వాత లార్జ్ క్యాప్ మనం తీసుకుంటే, లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్లో తీసుకుంటే ఫస్ట్ ఇప్పుడు ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ బ్లూ చిప్ అనే కంపెనీ అనే ఫండ్ బాగా గ్రో ఉంది. ఐసిఐసిఐ వాళ్ళు రన్ చేసే వాళ్ళది బ్లూ చిప్, వాళ్ళది మంచి గ్రోత్ ఉంది. అలాగే ఎస్బీఐ బ్లూ చిప్ అది ఉంది. అలాగే మిరేజ్ ఎసెట్ లార్జ్ క్యాప్ ఫండ్, అదొకటి బాగా పర్ఫార్మెన్స్ చేస్తుంది. అలాగే హెచ్డిఎఫ్సి టాప్ 100 ఫండ్, సో ఇదొకటి మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది. అలాగే నిప్పాన్ ఇండియా లార్జ్ క్యాప్ ఫండ్, నిప్పాన్ ఇండియా. అంటే తర్వాత వచ్చి కోటక్ బ్లూ చిప్. సపోజ్ మీ దగ్గర ఏదన్నా ఫ్రెష్గా ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఇగో ఫ్లెక్సీ క్యాప్లో ఒక సపోజ్ ఒక 5,000 ఇన్వెస్ట్ చేస్తున్నాను అనుకోండి, ఇలా ఒక్కొక్క సెక్టర్లో ఒకటి సెలెక్ట్ చేసుకొని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట. మ్యూచువల్ ఫండ్లో అడ్వాంటేజ్ ఏంటంటే మనం డైవర్సిఫికేషన్ అన్ని సెక్టర్స్లో ఉండే అవకాశం వస్తుంది. సపోజ్ ఇప్పుడు లార్జ్ క్యాప్ అన్నాం అనుకోండి, లార్జ్ క్యాప్ పెరుగుతుంటే మన గ్రోత్ కూడా వస్తుంది. అలాగే ఫ్లెక్సీ క్యాప్ పెరుగుతున్నా వస్తుంది. ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ వచ్చి స్మాల్ క్యాప్ తీసుకుంటే, ముందు స్మాల్ క్యాప్లో తీసుకుంటే నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ బాగా పెర్ఫామ్ చేస్తుంది. అలాగే హెచ్డిఎఫ్సి స్మాల్ క్యాప్ బాగా పెర్ఫార్మెన్స్ ఉంది. తర్వాత ఎస్బీఐ స్మాల్ క్యాప్ ఫండ్ ఒకటి బాగా పెర్ఫామ్ చేస్తుంది. సో ఇవి స్మాల్ క్యాప్ కంపెనీ. అలాగే మిడ్ క్యాప్లో తీసుకుంటే, మిడ్ క్యాప్లో కూడా హెచ్డిఎఫ్సి మిడ్ క్యాప్ బాగుంది. అలాగే మోతిలాల్ ఓస్వాల్ మల్టీ క్యాప్ మిడ్ క్యాప్ ఉంది. ఆ తర్వాత ఎస్బీఐ మిడ్ క్యాప్ ఉంది, యాక్సిస్ మిడ్ క్యాప్ ఉంది. సో ఇవి కొంచెం బాగా పర్ఫామ్ చేస్తున్నాయి. సో ఇవన్నీ దాదాపు ఒక 15 ఫండ్స్ మీకు చెప్పాం. సో వీటిల్లో మీరు చూసుకొని ఏమన్నా మీరు కూడా 1-2 సార్లు చెక్ చేసుకోండి. ఈ మ్యూచువల్ ఫండ్స్కి అయితే డేటా ఈజీగా ఉంటుంది. నెట్లో ఈ కంపెనీ ఫండ్ గురించి ఎంటర్ చేయగానే దాని డీటెయిల్స్, ఆ ఫండ్ పర్ఫార్మర్, అది ఏ కంపెనీలు ఇన్వెస్ట్ చేశారు, అలాగే ఏఈఎం ఎంత ఉంది, లాస్ట్ 5 years రిటర్న్స్ ఎలా వచ్చాయి, 10 years రిటర్న్ ఎలా వచ్చాయి, ఇవన్నీ కూడా ఉంటాయి. అయితే మ్యూచువల్ ఫండ్లో మంచి అసెట్ వెల్త్ బిల్డ్ అవ్వాలంటే మాత్రం మినిమం 4 to 5 years హోల్డ్ చేయాలి. అదొకటి గుర్తుపెట్టుకోండి. లాంగ్ టర్మ్లోనే మంచి వెల్త్ ఎక్కువ ఉంటే మనకి బెనిఫిట్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు మినిమం 5 years అనేది మినిమం లాగా మనం పెట్టుకోవాలి. అలా మనం ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి రిటర్న్స్ వస్తాయి. సార్ మనకి మ్యూచువల్ ఫండ్స్లో మనకి ఫండ్ మేనేజర్ కూడా ఉంటారు.
కానీ ఎందుకని 3% మీరు ఇంతకుముందు చెప్పారు 3% పీపుల్ మాత్రమే మ్యూచువల్ ఫండ్స్లో ఉన్నారు అని చెప్పి, ఎందుకని అట్లా ఉన్నారంటారు? అంటే ఫండ్ మేనేజర్ ఉండి కూడా మనకి అడ్వైజెస్ ఇస్తారు కదా, వాళ్ళే చూసుకుంటారు, యాక్చువల్లీ వాళ్ళే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనేది కూడా వాళ్ళు చూసుకుంటారు. బట్ ఎందుకని తక్కువ పీపుల్ ఉన్నారు దాంట్లో ఈక్విటీ మీద కంటే కూడా? ఈక్విటీ కలిపే నేను చెప్పేది, మొత్తం ఆల్ ఓవర్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్న ట్రేడర్స్ అవ్వండి, ఇన్వెస్టర్స్ అవ్వండి, ఓన్లీ 3% ఉన్నారు. ఓకే, అంటే ఇంక్లూడింగ్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్స్. అంటే దేశంలో ఎన్ని ఉన్నాయంటే దాదాపు ఇప్పుడు 20 crores అకౌంట్స్ అంటున్నారు, కానీ యాక్టివ్ అకౌంట్స్ వచ్చి 3 crores 5 crores అకౌంట్స్. ఓకే, వాళ్ళే ఇన్వెస్టర్స్, వాళ్ళ మ్యూచువల్ ఫండ్స్ కూడా 5 crores బిలో ఉన్నారు. అంటే ఇప్పుడు 140 పాపులేషన్ అంటే ఇప్పుడు ఇమాజిన్, ఇప్పుడు అవేర్నెస్ పెరుగుతుంది, నెక్స్ట్ 5 years ఎలా ఉంటుంది? ఓకే, సో వీళ్ళలో అట్లీస్ట్ డబుల్ అవడానికి ఛాన్స్ అయితే ఉంది కదా. అవును. సో ఇప్పుడు మీరు వేరే కంట్రీస్ని మనం ఒకసారి చూస్తే, అసలు మీ కంట్రీస్ వర్సెస్ ఈ మీ స్టాక్ మార్కెట్ కానీ మ్యూచువల్ ఫండ్ కానీ ఇన్వెస్ట్ చేసే పర్సంటేజ్ మనం చూస్తే, ఫస్ట్ యూఎస్ వచ్చి 48% ఉంది. సో అలాగే ఆస్ట్రేలియా వచ్చి 40%. అంటే ఆస్ట్రేలియాలో 40% పీపుల్ మ్యూచువల్ ఫండ్స్ కానీ ఈ స్టాక్ మార్కెట్లో కానీ ఇన్వెస్ట్ చేస్తారు. మన ఇండియన్ 3%. అసలు ఎంత తక్కువ ఉంది, ఎంత వేరియేషన్ ఉంది సార్ అసలు. తక్కువ ఉంది, బట్ పొటెన్షియల్ ఎంత ఉందో చూడండి. ఓకే, ఇప్పుడు అందరికీ అవేర్నెస్ వచ్చింది కాబట్టి, సో అంటే ఇదేంటంటే ఇది అందుకే డెవలప్డ్ కంట్రీస్ కాబట్టి 20 years బ్యాక్ వాళ్ళకి రియలైజ్ అయ్యారు. అవును. సో మనం ఇప్పుడు రియలైజ్ అయ్యాం కాబట్టి, ఇప్పుడు ఇమాజిన్ 20 years, ఈ 20 yearsలో ఎలా ఉంటుందో ఇమాజిన్ చేయండి. అవును. సో మనం ఇప్పుడున్న 3% మార్కెట్కి ఈ ఇండెక్స్ ఇలా ఉంటే, ఇంకొక 10% కనుక వస్తే ఎలా ఉంటుంది ఇమాజిన్, అసలు కంట్రీ ఎలా ఉంటుంది, షైన్ అవుతుంది అనేది. అందుకే మీకు కంపారిజన్ చెప్తాను అనమాట. సో ఆస్ట్రేలియా వచ్చి 40%, జపాన్ 30% అనమాట. సో వీటిలో ఇలా టాప్ కంట్రీస్లో ఇలా ఉన్నాయి కాబట్టి, మనం 3% కాబట్టి ఇంకా ఎంత గ్రోత్ ఉంది, సో మన వెల్త్ ఎంత క్రియేట్ అవుతుంది, సో అనేది మీరు ఇది ఒక నాలెడ్జ్ పాయింట్లో చెప్తున్నాను అనమాట. అంటే ఇప్పుడు ఉన్న ఆల్రెడీ మార్కెట్లు బాగా పెరిగాయి అనుకుంటాం, కానీ ఇది ఇంకా లీస్టే మనం పొటెన్షియల్ చూసుకుంటే. కాబట్టి స్టే ఇన్వెస్ట్మెంట్ లాగా ఒక 5 years అలా ప్లాన్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ కొంత చేసుకుంటే మంచి రిటర్న్స్ వస్తుంటాయి. సో మనము ఇట్లా ఇన్వెస్ట్ చేయడం వల్ల, అంటే మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, లేకపోతే ఈక్విటీ కావచ్చు, స్టాక్ మార్కెట్స్లో మనం ఇన్వెస్ట్ చేయడం వల్ల మన కంట్రీ జీడిపిని మనం ఇంక్రీజ్ చేసినట్లు అవుతుందంటారా? అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు ఒక ఐడియా వచ్చింది. సో అంటే జీడిపి అంటే ఏంటంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అండి. అంటే మొత్తం యొక్క ప్రొడక్షన్. సో ప్రొడక్షన్ ఇండైరెక్ట్గా స్టాక్ మార్కెట్ ఎఫెక్ట్ అవుతుంది, కానీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, కానీ డైరెక్ట్గా అవుతుంది. ఎందుకంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయటం వల్ల కంపెనీ యొక్క మార్కెట్ వాల్యూ పెరుగుతుంది. అలాగే కంపెనీస్కి ఎప్పుడైతే మార్కెట్ వాల్యూ పెరుగుతుందో వాళ్ళకి లోన్స్ కానీ వీటి వస్తాయి. దానివల్ల ఎక్కువ ప్రొడక్షన్ మనీ తీసుకొని వాళ్ళు ఎక్కువ జనరేట్ చేయగలరు. సో మనీ పెరుగుతుంది. సో ఇండైరెక్ట్గా డెఫినెట్గా గ్రోత్ ప్రాస్పెక్ట్ అయితే చూపిస్తుంది. అవునండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.